హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకి ముంబై ఇండియన్స్ వద్ద చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. సో వీళ్ళిద్దరికి మంచి రైవల్రీ ఉంది. సో వీళ్ళిద్దరికి ఎల్ క్లాసికో అనే ఒక పేరు కూడా ఉంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళు నిన్న చెన్నై సూపర్ కింగ్స్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకుంది. సో ముంబై ఇండియన్స్కి నిన్న స్టాండింగ్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని తీసుకున్నారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ ఐపీఎల్లో తనకి ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ అయితే నిషేధం విధించారు. సో ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అయితే లేడు. సో అలాగే మెయిన్ బౌలర్ అయిన బుమ్రా కూడా ఇంజరీ తోటి ఇంకా కవర్ కాలేదు కాబట్టి తను కూడా లేడు. సో ఓవరాల్గా వాళ్ళ టీం చూసుకుంటే ఓకే, కానీ అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఎందుకంటే బౌలింగ్లో బుమ్రా కానీ అలాగే హార్దిక్ పాండ్యా ఇచ్చే మిడిల్లో మంచి 5 బాల్ కానీ అయితే కొంచెం మిస్ అయిందని చెప్పాలి. సో మన రివ్యూలోకి వెళ్తే ముందుగా ముంబై బ్యాటింగ్ వచ్చింది. సో బ్యాటింగ్ వచ్చిన రావతోనే రోహిత్ శర్మ అయితే ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ తనను అవుట్ చేశాడు. దాని తర్వాత రాండీ కల్టన్ అయితే నిన్న డెబ్యూట్ చేశాడు. తను వికెట్ కీపరు. సో తను విల్ జాక్స్ ఇద్దరు కలిసి కొంచెం పేడారు, కానీ మళ్ళీ ఖలీల్ అహ్మద్ వచ్చి మళ్ళీ ఇంకో వికెట్ తీశాడు. సో ఇలా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కానీ మధ్యలో సూర్యకుమార్ యాదవ్ను తిలక్ వర్మ కొంచెం ఇన్నింగ్స్ అయితే ముందుకు నడిపించారు. సో తను ఒక 30, తిలక్ వర్మ ఒక 30, ఇద్దరు ఒక చెరో 30 కొట్టి వాళ్ళు కూడా అవుట్ అయ్యారు. నూర్ అహ్మద్ అయితే నిన్న మంచి బౌలింగ్ వేశాడని చెప్పాలి. తను 4 వికెట్స్ అయితే తీశాడు. అలాగే అశ్విన్ కూడా ఒక వికెట్ తీశాడు. సో ఓవరాల్గా వాళ్ళ స్కోర్ అయితే 150 దగ్గర అయితే వాళ్ళు ముంచుకోవడం జరిగింది. లాస్ట్లో వాళ్ళ ఎక్స్ ప్లేయర్ అయిన దీపక్ చారు లాస్ట్లో ఒక 28 రన్స్ అయితే కొట్టాడు క్విక్ ఫైర్. సో ఇదైతే స్కోర్ వాళ్ళది. సో చెన్నై బ్యాటింగ్ దిగినప్పుడు వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద రాహుల్ త్రిపాఠి అయితే వచ్చాడు. సో తను కూడా అంత రాణించలేదు, తొందరనే అవుట్ అయ్యాడు. కానీ దాని తర్వాత వచ్చిన రుతురాజును రచన్ రవీంద్ర ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. రుతురాజ్ అయితే చాలా అటాకింగ్ ఆడాడు. తను ఒక 25 బాల్స్లోనే 50 రన్స్ చేసి టీంని అయితే కొంచెం ముందుకు నడిపించాడు. స్కోర్ కూడా కొంచెం ముందుకు వెళ్ళింది. సో 53 రన్స్ దగ్గర తనైతే అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోర్ అనేది ఓకే బంచనే ఉంది. దాని తర్వాత వచ్చిన శివం దుబే కూడా అంతగా రాణించలేదు. ఒక 6 అయితే కొట్టాడు, కానీ తొందరనే అవుట్ అయ్యాడు. వాళ్ళకి ఒక కొత్త బౌలర్ని అయితే ఆడించాడు, స్పిన్నర్ని. తను మంచి బౌలింగ్ వేశాడు. నిన్న 3 వికెట్స్ అయితే తీశాడు తను. సో వాళ్ళకు కూడా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కానీ లాస్ట్ వరకు రచన్ రవీంద్ర ఉన్నాడు కాబట్టి తనైతే మ్యాచ్ ఫినిష్ చేశాడు. మిడిల్లో కూడా కొన్ని వికెట్స్ పడ్డాయి. దీపక్ కూడా కానీ అలాగే జడేజా కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. అలాగే అందరూ ధోని కోసం వెయిట్ చేశారు, ధోని వస్తాడా రాడా అని. కానీ లాస్ట్ అయితే ధోని వచ్చాడు, కానీ ఒక 2 బాల్స్ డాట్ అయినాయి. చివరిలో రచన్ రవీంద్ర 6 కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. సో ఓవరాల్గా ఇది నిన్న చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.